వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. పిల్లలు అప్పుడప్పుడు జాబ్ కోసమని కానీ చదువు కోసం కానీ బయటికి వెళ్తూ ఉంటారు. వేరే వేరే స్టేట్స్కి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళకు కొన్ని వంటలు నేర్పిస్తే వాళ్ళు బయట వెళ్ళినప్పుడు చేసుకొని తింటారు. ఈరోజు మా బాబుకి నేను ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో మా అబ్బాయికి నేను చెప్తూ ఉన్నాను. మా అబ్బాయి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పచ్చి రొయ్యలు తీసుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా పట్టించాలి రొయ్యలకి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము కలిపి పెట్టుకున్న పచ్చి రొయ్యలని వేసేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన రొయ్యలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మంచిగా ఇప్పుడు అన్నీ తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ ఉడికించిన మిశ్రమంలోనే మనము మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు మంచిగా తింటారు. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వదలకుండా తినేస్తారు. పచ్చి రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకుంటే మనము రొయ్యలు ఫ్రై చేసినప్పుడు వాటర్ లాగా వచ్చింది కదా, అది మొత్తము ఎగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలని వేసేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మంచిగా టమాటా అంతా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఇలాగే కొంచెము మెత్తగా ఉడికేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపేసుకుంటే టమాటా ఉడికిందనేది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. మీరు కారాన్ని బట్టి వేసేసుకోండి. ఇది పెద్ద స్పూన్ కదా, హాఫ్ వేపిస్తున్నాను మా అబ్బాయితోని. కారం సరిపోదని. పెద్దదైతే 1 స్పూన్ పడుతుంది, చిన్నదైతే 2 స్పూన్లు పడుతుంది. ధనియా పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పును 1 స్పూన్ని వేసేసుకోవాలి. చూసి వేసేసుకోవాలి ఉప్పు కారాన్ని. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనము రొయ్యలను ఉడికించాం కదా. ఇప్పుడు వాటర్ని వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది, సారీ అండి. మొత్తం నేను చెప్పే ప్రాసెస్ అయితే కరెక్టేనండి. ఇప్పుడు మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోవాలి. మేము చిన్న స్పూన్తో వేపిస్తున్నాను మా అబ్బాయితోని. అది వాడు 2 సార్లు వేసేసాడు, కానీ పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వరకే అవుతుంది. గరం మసాలా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. గరం మసాలా వేసినాక ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో గార్నిష్ కోసము కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి రొయ్యల కర్రీ. మా అబ్బాయి చేసిన ఈ రొయ్యల కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.